కుర్మగ్రామం నడుస్తుంది. అయితే ఈ కుర్మగ్రామం కాకుండా ఇటువంటిది మన భారతదేశంలో ఒక 3, 4 ప్రాజెక్టులున్నాయి. గుజరాత్, పంజాబ్, భోపాల్. ఇట్లాంటివి 3 స్టేట్‌ల్లోనే ఉన్నాయి. ఇంకెక్కడ లేవా? ఇప్పుడు మన ఆంధ్రాలో వచ్చేసరికి ఇక్కడ మాత్రమే ఉంది. తెలంగాణకి ఇదొకటే. ఆంధ్ర, తెలంగాణకి ఇదొక్కటే. శ్రీకాకుళంలో ఈ కుర్మం గ్రామం అనేది ఒక్కటే ఉంది. రైట్. ఆ! మరి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఎలాగా? అంటే ఇప్పుడు ఎవరైతే పిల్లలున్నారో కదా! వాళ్ళకి ఎడ్యుకేషన్ ఎలాగా? అంటే మేమంటే ఇప్పుడు 10th వరకు అంతా స్కూల్‌లో చదువుకుంటున్నాము. మరి వీళ్ళకెలాగా? ఈ పిల్లలకంతా ఎడ్యుకేషన్ ఏదైతే కావాలో వాళ్ళ జీవితానికంతా ఇక్కడే మేము నేర్పిస్తామన్నమాట. ఇక్కడే నేర్పిస్తారా? వాళ్ళకి భగవద్గీత, మహాభారతం, భాగవతం, రామాయణం ఇప్పుడు వాళ్ళకి జీవితం అంతా ఇక్కడే. ఇక్కడనే పూర్తిగా ఇక్కడే. అంటే మాలాగా అంటే బయటికి వెళ్ళి ఇలా వాళ్ళు మేము జాబ్స్ గట్టా చేయాలని నేను జాబ్ చేస్తామా? ఉద్యోగాలు చేసి డబ్బులు సంపాదించిన అవసరం వాళ్ళకి లేదు. కాకుండా ఏంటంటే జ్ఞానం ఏదైతే వాళ్ళకి అవసరమో అంతా కూడా మీకు ఈ భగవద్గీత, భాగవతం మీకు దొరుకుతుంది.